నమస్కారం. కోవిడ్-19 జిల్లాల వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా నుంచి రమణయ్య గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమణయ్య గారు. నమస్కారం సార్. పెద్దపల్లి జిల్లాలో కరోనా నివారణ కోసం అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటోందండి? కరోనా ప్రారంభం నుండి వైద్య ఆరోగ్య శాఖ మిగతా అన్ని శాఖల సమన్వయంతో కరోనా నివారణకు అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగింది. దాంతో జిల్లాలో కరోనా ప్రభావం చాలా తక్కువ ఉంది. ఆ తర్వాత కూడా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు విస్తృతంగా చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రితో పాటు గోదావరిఖని ఆసుపత్రి, మంత్రి ఆసుపత్రి, సుల్తానాబాద్ ఆసుపత్రి, 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా విస్తృతంగా కరోనా పరీక్షలు చేపట్టడమే కాకుండా మొబైల్ టీముల ద్వారా గ్రామాల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కరోనా నివారణ కొరకు పలు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడంతో జిల్లాలో కరోనా ప్రభావం చాలా తక్కువ ఉందని చెప్పవచ్చు. కోవిడ్ పాజిటివ్ కేసులు తర్వాత రికవరీ తదితర పరిస్థితులు జిల్లాలో ఎలా ఉన్నాయండి? జిల్లాలో ఇప్పటి వరకు 1,00,000 పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా 6,000 పైచులకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మందులతో కూడిన కరోనా కిట్స్ ఇవ్వడంతో వారందరూ దాదాపు 96% రికవరీ కావడం జరిగింది. మిగతా 4% ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు. జిల్లాకు ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఏవైనా జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయా? పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛత విషయంలో ఇదివరకే 5 అవార్డులు రావడం జరిగింది. ఈసారి ఓవరాల్ పర్ఫార్మెన్స్ కారణంగా జాతీయ స్థాయి అవార్డు కూడా రావడం జరిగింది. అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య విభాగం సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈసారి జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ఎలా నడుస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు, అందులో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఈ కరోనా సమయంలో చాలా మందికి ఉపాధి కల్పించడం జరిగింది. దాంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ మాన్ ధన్ యోజన లాంటి కేంద్ర పథకాలు చాలా వరకు అమలవుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పనులు దాదాపు జిల్లాలోని 263 గ్రామాల్లో ప్రతి గ్రామంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల పరిస్థితి, ఉత్పాదకత ఎలా ఉందండి? ముఖ్యంగా పారిశ్రామిక జిల్లాగా ఉన్న ఈ రామగుండం ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మంది వలస కార్మికులు వివిధ కర్మాగారాలు, ఇటుక బట్టీలు, రైస్ మిల్లుల్లో కార్మికులుగా ఉండేవారు. కరోనా కారణంగా వాళ్ళంతా వాళ్ళ స్వరాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. తిరిగి అన్లాక్ తర్వాత కొంతమంది కార్మికులు తిరిగి రావడంతో రైస్ మిల్లో కానీ, ఇటుక బట్టీల్లో కానీ, నిర్మాణం అవుతున్న ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో కానీ, ఆర్ఎఫ్సిఎల్ లో కానీ నిర్మాణ పనులు కొంత వేగం పుంజుకున్నాయి వాళ్ళు రావడంతో. అంతేకాకుండా సింగరేణి సంస్థలో కూడా బొగ్గు ఉత్పత్తి కరోనా కారణంగా ఈసారి కొంత తగ్గిందని చెప్పవచ్చు. వలస కార్మికుల జీవనోపాధి ఎలా ఉందండి? కరోనా లాక్డౌన్ సమయంలో వాళ్ళకు ఉపాధి లేకపోయినా దాదాపు 2 నెలల పాటు ఇక్కడే ఉండి వివిధ సంస్థల సహకారంతో వాళ్ళ జీవనం కొనసాగింది. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వరాష్ట్రాలకు తరలించడంతో వాళ్ళు ఉపాధి కోల్పోయారని చెప్పవచ్చు. సరేనండి. మరి జిల్లాల వర్తక వాణిజ్యం ఎలా నడుస్తుంది? వర్తక వాణిజ్యాలు లాక్డౌన్ సమయంలో తీవ్రంగా నష్టపోయినప్పటికీ అన్లాక్ తర్వాత కొంతలో కొంత మెరుగైన వాణిజ్యం, వ్యాపారం జరుగుతుంది. అందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు 10,000 రుణం ఇవ్వడం, అంతేకాకుండా ఇదివరకు తీసుకున్న రుణంపై 20% అదనపు రుణం ఇవ్వడంతో వ్యాపారులు కొంత ఆర్థికంగా వెసులుబాటు జరిగింది. జిల్లాలో వ్యవసాయ రంగం ఎలా ఉంది? తర్వాత పంటలు అమ్మకం ఎలా ఉందండి? ఈ కరోనా ప్రభావం మాత్రం వ్యవసాయ రంగం మీద ఏ విధంగా లేదని చెప్పవచ్చు. యాసంగి పంట కోతల సమయంలో కరోనా వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడంతో రైతులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు వానాకాలం పంటలకు కూడా అధికార యంత్రాంగం సమర్థమై విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచడంతో రైతులందరూ తమ పనులు పూర్తి స్థాయిలో చేసుకుని వర్షాకాలం పంటలు కూడా పూర్తి స్థాయిలో అమ్మకాలు పూర్తి కావడం జరిగింది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానంలో సన్న రకం వడ్లు వేయడంతో తగిన దిగుబడి రాక రైతులు తమకు అధిక మద్దతు ధర కావాలని కోరడం జరిగింది. ధన్యవాదాలండి రమణయ్య గారు. ఇదండి పెద్దపల్లి జిల్లా నుంచి రమణయ్య గారు అందించిన కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.